మనమందరం ఇంట్లో అమ్మమ్మలు, తాతమ్మలు చెప్పే కథల్లోనే చిన్నప్పుడు దయ్యాలు ఎలా ఉంటాయో ఊహించుకునేవాళ్ళం. అయితే ఆ తర్వాత సినిమాల్లో వాటి రూపాలను చూస్తున్నాం. చివరికి ఈ కథలు, సినిమాలను చూస్తూ ప్రేక్షకులు భయపడుతూ ఎంటర్‌టైన్ అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హర్రర్ మూవీ కూడా చివరి వరకు భయపడుతూ మరో దయ్యాల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టోరీ గురించి తెలుసుకుందాం. బేకీ అనే ఒక గర్భిణీ స్త్రీ ఆమె సోదరుడు కాల్‌తో కారులో ప్రయాణిస్తూ ఉంటుంది. ఒక రోడ్డు పక్కన ఉన్న ఎత్తైన గడ్డి పొలం నుండి ఒక చిన్న పిల్లవాడి ఏడుపు శబ్దం వీళ్ళకి వినిపిస్తుంది. ఆ పిల్లవాడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో బేకీ కాల్ గడ్డిలోకి ప్రవేశిస్తారు. కానీ వారు లోపలికి వెళ్లిన తర్వాత ఆ పొలం సాధారణమైనదని కాదని తెలుస్తుంది. అది ఒక అతంత్రియ శక్తులతో కూడిన ప్రదేశం అని తెలుసుకుంటారు. ఇక్కడ సమయంలో కూడా వ్యత్యాసం ఉంటుంది. గడ్డిలోకి వెళ్ళాక వీళ్ళిద్దరూ దారి తప్పుతారు. ఎంత వెతికినా ఒకరినొకరు కనిపెట్టలేకపోతారు. ఎందుకంటే ఆ ప్రదేశం వారిని వేరు చేస్తూ దారి తప్పిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బేకీ బాయ్ ఫ్రెండ్ ట్రావిస్ అక్కడికి వస్తాడు. అతను కూడా బేకీని వెతకడానికి గడ్డిలోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు ఒక పురాతన నల్ల రాయిని కనుగొంటారు. అది అక్కడ జరుగుతున్న భయంకర సంఘటనలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఈ రాయి అనేది ఒక దుష్ట శక్తిని కలిగి ఉంటుంది. ఆ ప్రాంతంలో చిక్కుకున్న వారిని మానసికంగా, శారీరకంగా ఆ దుష్ట శక్తి పీడిస్తుంది. సినిమా ముందుకు వెళ్లే కొద్దీ టైం ట్రూప్లు భయంకరమైన రహస్యాలు వెల్లడవుతాయి. అక్కడ ఒకరినొకరు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ గడ్డి రాయికి ఉన్న శక్తి వారిని విడదీస్తాయి. ట్రావిస్ తన ప్రాణాలను తెగించి పోరాడి బేకీ కాల్ను బయటకు పంపించేందుకు ఒక మార్గం కనిపెడతాడు. ఇంతలోనే అతను ఆ గడ్డిలో చిక్కుకుపోతాడు. చివరికి ఆ ప్రాంతం నుంచి వీళ్ళంతా బయటపడతారా? ఆ గడ్డి రహస్యం ఏమిటి? అందులో ఉన్న దుష్ట శక్తి ఎవరు? ఆ విషయాలన్నింటినీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సూపర్ నేచురల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి ఇన్ ద టాల్ గ్రాస్. ఈ మూవీ అనేది నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.